ఇంత పెద్ద క్యూ లైన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు కూడా రోజులానే రన్నింగ్ అయితే వెళ్ళాను గైస్. ఈ రోజు 5 కిలోమీటర్స్ చేసే రన్నింగ్ వచ్చేసి నేను 8 కిలోమీటర్స్ అయితే చేశాను. రన్నింగ్ చేశాక ఇంటికి అయితే వెళ్ళాను గైస్. మా అమ్మ అయితే ఈ రోజు వైకుంఠ ఏకాదశి పెన్నహోలంకి అయితే వెళ్దామనింది. ఈ రోజు పెన్నహోలంలో మొత్తం ఫుల్ క్రౌడ్ గైస్. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు. క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. మేమైతే టికెట్ తీసేసుకుని క్యూ లైన్ లో అయితే నిల్చున్నాం. మాకైతే 45 మినిట్స్ కి అయితే దర్శనం అయింది గైస్. దేవుడికి నా కష్టాలని చెప్పిన తర్వాత దేవుడి రియాక్షన్ వేరే. అది కాదు ఇప్పుడు సచిన్ గారు, ఇదిగో సచిన్ గారు. దాని తర్వాత హనుమంతుడి గుడికి అయితే వెళ్ళాం గైస్. ఇగో ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తున్నాను చూడండి, అదే హనుమంతుడి గుడి. అక్కడ ఉండేది వచ్చేసి నరసింహస్వామి స్టాచ్యూ అనమాట. హనుమంతుడి గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత నరసింహస్వామి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా మొత్తం ఈ రాయిలన్నీ వచ్చేసి, ఈ రాయిలు గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా దీని గురించి. ఇదే నరసింహస్వామి స్టాచ్యూ. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది గైస్. మొత్తం పెన్నహోలం అంతా కనిపిస్తుంది. ఇక్కడ బాగుంటుంది ఫొటోస్ తీసుకుని కూడా. వెనకాల ఇంతకుముందు రాయలు చూపించాను కదా, ఆ రాయల స్టోరీ ఏంటంటే గన, ఈ స్టోన్స్ ఇలా ఎందుకు పెడతారంటే గన, మీకు ఏదైనా కోరిక ఉంటే గన ఆ కోరికని మనసులో అనుకొని స్టోన్స్ ని ఇలా 5 స్టోన్స్ కలిపి ఒక పిల్లర్ లా పెడితే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. ఇక్కడ మొత్తం అవే మొత్తం స్టోన్స్ పెడతారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా వేరే టెంపుల్ కి అయితే వచ్చాం గైస్. ఇది వచ్చేసి లక్ష్మీదేవి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మైన్ పెన్నహోలం గుడి వెనకాలే ఉంటుంది గైస్, లక్ష్మీదేవి టెంపుల్. ఈ టెంపుల్ వెనకాల అయితే ఒక బావి ఉంటుంది గైస్. మొత్తం లొకేషన్ మొత్తం సూపర్ ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి అంట. దాని తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంకా అలానే వచ్చేటప్పుడు మధ్యలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటే దాంట్లో కూడా ఇంకా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాం గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్.